నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పేదరికంపై దత్తతాస్త్రం. ప్రతి అధికారి, పాత్రికేయుడు ఒక నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలి. ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుంచి ఏజెన్సీ ప్రాంతంలోని నిరుపేద గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రతి అధికారి, ప్రతి పాత్రికేయుడు ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పీఓ కట్టా సింహాచలం పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన P4 కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పీఓ కట్టా సింహాచలం మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేదవారిని ఆదుకోవాలనే గొప్ప సంకల్పంతో P4 కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇందులో భాగంగా ఐఏఎస్ అధికారులు ఇప్పటికీ ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకున్నారని, అదే స్ఫూర్తితో ఏజెన్సీలో సుమారు 20% ఉన్న నిరుపేద గిరిజన కుటుంబాల జీవనశైలిలో మార్పు తీసుకురావడం కోసం ప్రతి అధికారి, ప్రతి పాత్రికేయ మిత్రుడు ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకొని వారి అభివృద్ధికి మనందరం కృషి చేయాలని కోరారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ మాట్లాడుతూ, ఏజెన్సీలో అనేక మంది తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారని, వారిని ఆర్థికంగా ఆదుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రతి అధికారి ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుని వారిని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి. అంబేద్కర్, డిప్యూటీ డైరెక్టర్లు రుక్మాండయ్య, షరీఫ్, ఏపీఓ జనరల్ డిఎన్వి రమణ, వివిధ శాఖలకు చెందిన అధికారులు, పాత్రికేయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశ పురోగతిలో పేదరికం అనేది తొలగించాలి, మనం ఒక్కటే అభివృద్ధి చెందడం కాదు, అందరూ బాగుండాలి అనే మంచి కాన్సెప్ట్ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అందరూ ఫస్ట్ ఒక్కొక్క ఫ్యామిలీతో స్టార్ట్ చేశాం. సో నేను ఒక ఫ్యామిలీని వైరావరం చెందిన ఒక వైరావరం పాఠశాలలో చదువుతున్న ఒక అమ్మాయిని తన కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సబ్ కలెక్టర్ గారు ఒక అమాలీ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు మేము మీ దృష్టికి తీసుకొస్తున్నామంటే, మీరందరూ కూడా ఇలా ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరూ మినిమం ఒక్క కుటుంబాన్నైనా దత్తత చేసుకుని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని, దీంతోపాటు మరింత మందికి స్ఫూర్తిదాయకత్వం ఉండాలని, వహించాలని మరొకసారి మీడియా ముఖంగా కానివ్వండి లేదా వ్యక్తిగతంగా కానీ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి మినిమం అవసరమైన మార్గదర్శకత్వం కానివ్వండి, టైమ్లీ గైడెన్స్ కానివ్వండి, మెంటరింగ్ కానివ్వండి, క్యాపిటల్ సపోర్ట్ కానీ మినిమం క్యాపిటల్ కానీ చేస్తే సరిపోతుంది. అండ్ ఏదైతే ఉందో ఇది మీకు నచ్చిన వాళ్ళని అడాప్ట్ చేసుకోవచ్చు. మీ చుట్టాల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు, మీ చుట్టాల్లోనే అడాప్ట్ చేసుకోండి. ఇక్కడే చేయాలి అనేది ఏమి ఉండదు. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మినిమం ఒకటి ఆర్ మెనీ, 1 ఆర్ మెనీ ఎంతమందినైనా చేసుకోవచ్చు, దీనికి లిమిట్ లేదు. ఒకసారి అడాప్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓన్ కూడా చేసుకుంటారని మీకు ఈ చాయిస్ ఇస్తున్నారు. దాదాపుగా మిమ్మల్ని మీ ఆప్షన్ కానీ లేదు మీరు ఎక్కడ మీరు అడాప్ట్ చేసుకుని స్పెండ్ చేయాలని లేదా వాళ్ళ మీద మీ దృష్టి కేంద్రీకరించాలని చెప్పట్లేదు. ట్రైబల్ ఏరియాలో అడాప్ట్ చేసుకుంటే చాలా పేదరికం ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఆ ఉద్దేశంతో మేమందరం ట్రైబల్ ఏరియాని ముందుగా కన్సిడర్ చేయడం జరిగింది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్గా. మీరు కూడా ట్రైబల్ ఏరియా కన్సిడర్ చేయండి. దీంతోపాటు మీరు మీ చుట్టాల్లో చేసుకోండి. ఎక్కడైనా కానీ ఎవరైతే పేదరికంలో ఈ రోజుకి ఉంటారో అడాప్ట్ చేసుకుని P4 విధానంలో సక్సెస్ చేయడమే కాకుండా మీరు మానసిక తృప్తిని పొందాలని కోరుకుంటూ సచివాలయం స్టాఫ్ కూడా పాల్గొంటారని, ప్రతి వ్యక్తి తమ వంతు కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం.